హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. నట్టును ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక అట్టని తీసుకుని అట్ట మీద హార్ట్ షేప్ డ్రా చేసుకుని ఆ అట్టని ఈ విధంగా కట్ చేసుకుని పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. మీరు ముందుగానే బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకుని దాని మీద డిజైన్ వేసిన తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేనైతే రఫ్ క్లాత్ మీద చూపిస్తున్నాను. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇవి ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ మిషన్ మెటీరియల్ షాప్లో దొరుకుతాయి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి. సేమ్ కలర్లో నార్మల్ కలర్ రీల్ని తీసుకుని నార్మల్ కలర్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. బుట్టను లూజు టైటు చేయకూడదు. సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు దారం స్లోగా అంటే లూజ్గా ఉండాలి. లూజ్గా రావడం కోసం ఈ విధంగా లూజ్గా సెట్ చేసుకోవాలి. పైన దారము టైట్గా ఉంటే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ తెగిపోతుంది. సో లూజ్గా దారం లూజ్గా వచ్చేలాగా పెట్టుకోండి. సెంటర్లో నేను మిర్రర్ కోసము రౌండ్ షేప్ డ్రా చేశాను. మీరు మిర్రర్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. మిర్రర్ వర్క్ కూడా సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో మిర్రర్ కాబట్టి రౌండ్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే సెంటర్లో మిర్రర్ అంటించేసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకుని నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. నేనైతే సెంటర్లో కట్ చేస్తున్నాను. కట్ వర్క్లో మిర్రర్ ఎలా అంటించుకోవాలో చూపిస్తున్నాను. మీకు కట్ వర్క్ కాకుండా ఓన్లీ సెంటర్లో మిర్రర్ అంటించేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి. నేను కింద సైడు సెంటర్లో హోల్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. మీరు కింద సైడు మిర్రర్ అంటించుకోవచ్చు, లేదా మీకు నచ్చిన షేప్లో స్టిచ్ చేసుకుని దాని కింద మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి క్లాత్ని పెట్టుకోవచ్చు, లేదా మిర్రర్ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న హార్ట్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. ముందుగా హార్ట్ షేప్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు ముందుగా ట్రై చేస్తే రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం బట్టే ఎంబ్రాయిడింగ్ వేయడం నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి వేస్ట్ క్లాత్ మీద. తర్వాతే బ్లౌజ్ మీద డిజైన్ చేయండి. ఒకవేళ రాంగ్గా డిజైన్ చేస్తే విప్పడం చాలా కష్టం. సో డిజైన్ చేసినప్పుడే నీట్గా స్లోగా డిజైన్ చేసుకోండి. నేనైతే రఫ్ క్లాత్ మీద కాబట్టి ఫాస్ట్గా మీకు చూపించడం కోసం డిజైన్ చేస్తున్నాను రఫ్గా. నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డిజైన్ చేసుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం రఫ్ క్లాత్ మీద రఫ్గా డిజైన్ చేస్తున్నాను. ఇలా హార్ట్ షేప్ డిజైన్ చేసుకుని సెంటర్లో మిర్రర్ అంటించుకునేలాగా హోల్ ఉంచాను కట్ వర్క్ టైప్లో. మీకు కావాలంటే సెంటర్లో హోల్ లేకుండా ఓన్లీ మిర్రర్ని కూడా అంటించేసుకోవచ్చు. ఆ మిర్రర్ చుట్టూ గోల్డెన్ పూసల్ని డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిర్రర్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మిర్రర్ హోల్ని చేసుకోవాలి. నేను చిన్న సైజు మిర్రర్ హోల్ని చేశాను. ఇప్పుడు మిర్రర్ కింద సైడ్ ఈ విధంగా అంటించుకోవచ్చు, లేదా పైన అంటించుకుని ఆ మిర్రర్ చుట్టూరు గోల్డెన్ పూసల బోర్డర్ని అంటించుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ పూసల బోర్డర్ని తీసుకుని అంటించుకోండి. అంటించుకున్న తర్వాత ఈ విధంగా షేప్ చుట్టూరు డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు పెద్ద సైజు బోర్డర్ దొరుకుతుంది. ఏ సైజు కావాలంటే ఆ సైజులో బోర్డర్స్ దొరుకుతాయి. సో ఈ విధంగా మీకు కావాలంటే ఇలా ఫుల్గా హార్ట్ షేప్లో కుందమ్స్ని అంటించుకోవచ్చు. మీకు ఏ విధంగా డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో అంటించుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.